హలో అందరికీ వెల్కమ్ టు మెనీ వ్లాగ్. ఈరోజు ఒక కిచిడి రెసిపీతో మేము ముందుకు వచ్చానండి. 1.5 గ్లాస్ ఆఫ్ రైస్ అండ్ హాఫ్ గ్లాస్ ఆఫ్ పప్పు యాడ్ చేసి నీట్గా వాష్ చేసి 1 అవర్ పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు నేను హెల్తీగా చేయాలనుకుంటున్నాను, అందుకోసమే వెజ్జీస్ అలాగే సోయా చంక్స్ అనేది హాట్ వాటర్లో నానబెట్టాను. కుక్కర్లో ఆయిల్ యాడ్ చేసుకొని అలాగే అందులో పోపు దినుసులు అనేది వేసి కొంచెం మసాలా కావాలంటే వేసుకోవచ్చు. కట్ చేసుకున్న వెజ్జీస్ అనేవి వేసి ఒక 2 మినిట్స్ పాటు హై ఫ్లేమ్లో టాస్ చేశాను. అందులోనే నానిన చంక్స్ కూడా వేసి మరో నిమిషం పాటు ఫ్రై చేశాను. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేయాలి. ఇందులోనే రైస్కి నానబెట్టుకున్న తగినంత వాటర్, అలాగే నేను 3 గ్లాస్ ఆఫ్ హాట్ వాటర్ అనేది యాడ్ చేశాను. అలాగే నానబెట్టుకున్న రైస్ వేసి నీట్గా కలుపుకోవాలి. తగినంత సాల్ట్ అలాగే కొంచెం కొత్తిమీర వేసి విజిల్ పెట్టి ఒక మీడియం ఫ్లేమ్లో 5 విజిల్స్ అనేది పెట్టానండి. 5 విజిల్స్ తర్వాత చూడండి చాలా బాగుంటుంది. ఇది లంచ్ బాక్స్కి కూడా పెట్టుకోవచ్చు అండి, చాలా బాగుంటుంది. ఇలా విజిల్ అనేది వచ్చిన తర్వాత చూడండి చల్లారబెట్టి బాక్స్లో పెట్టాను. బాక్స్ కోసం అనేది కిచిడి రైస్ అలాగే దీంట్లో కాంబినేషన్ టమాటో రసం అనేది యాడ్ చేశాను. టమాటో రసం అలాగే కొద్దిగా కీరా అండ్ క్యారెట్ వేసాను హెల్తీయెస్ట్ కోసం. అలాగే రాగి జావా కూడా పెట్టానండి. ఇలా మరిన్ని లంచ్ బాక్స్ రెసిపీస్ కోసం మీరు ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ని ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. వన్స్ అగైన్ బై బాయ్.